సరే తప్పకుండా కౌంట్ అవుతుంది ప్రతి దొరకండి అయితే ఏం అక్కర్లేదమ్మా, భాస్కర్రావు గారి దగ్గరికి నేను పంపిస్తాను. నీకు ఏదన్నా ఇన్ కేస్ ప్రాబ్లం అయితే కనుక నా దగ్గరికి రా, నీకు ట్రీట్మెంట్ పిల్లోడి గురించి అంటున్నావు కాబట్టి బాగానే ఉంటుందని చెప్పని పంపించారు. సార్ భాస్కర్రావు గారు కూడా బాగా చేశారు ట్రీట్మెంట్. డాక్టర్లు అందరూ బాగా ఏదైనా ఇబ్బంది వచ్చినా కానీ వెంటనే రావటం, ఏ టైం అయినా కానీ నైట్ టైం కానీ 1-2 ఆ టైంలో కూడా వచ్చి చూడటం అవన్నీ బాగా చేశారు. ట్రీట్మెంట్ అయితే నాకు బాగా జరిగింది. సూపరింటెండెంట్ గారు అయితే కనుక ఇలా చేయకపోతే ఒక ప్రాణం కాదు 2 ప్రాణాలు కోల్పోయేవాళ్ళం. రామకోటయ్య గారు సూపరింటెండెంట్ గారు లేకపోతే కనుక పిల్లోడు చనిపోతే కనుక మ్యాక్సిమం చెప్పేస్తున్నాను. నా బాధ మా భార్య చనిపోయినప్పుడే నేను చనిపోదాం అనుకున్నా. బాబు ఉన్నాడు, మళ్ళీ తర్వాత ఎలా ఉంటుంది ఏంటని చెప్పి బాబు కోసం బతికాను. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక ప్రాణాన్ని కాపాడి 2 ప్రాణాలు కాపాడారు. మీకు రామకోటయ్య గారికి ఇద్దరికి నమస్కారం సార్. మీ డాక్టర్లకు కూడా మిమ్మల్ని మాత్రం నేను జీవితంలో మర్చిపోను సార్. స్వామి లెక్క మీరు ఈ బేబీ కూడా ఎదురుపడి ప్రాపర్గా గైడ్ చేసి గవర్నమెంట్ జిల్లా రక్త ప్రసరణ అయితే ఉంటా ఉంటుంది, బతికుండా ఉంటుంది, కానీ పూర్తి అవయవాలు అయితే ఉంటుంది కాబట్టి ఫీటస్ ఇన్ ఫీటో అడ్మిట్ అయిందండి మన హాస్పిటల్లో. అది పీడియాట్రిక్స్ డిపార్ట్మెంట్ అడ్మిట్ అయిన తర్వాత వాళ్ళు మాకు రిపోర్ట్ పెట్టారు. అది నేను చూశాను. నేను చూసిన తర్వాత ఇక ఇది ఆపరేషన్ కేసు కాబట్టి నేను రకరకాల పరీక్షలు, సిటీ స్కాన్, అల్ట్రాసౌండ్ వీటిని చేశాను. మనకి అంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే నీళ్ళ సంచిన ఒకసారి, ఇంకో కామన్ ట్యూమర్లు ఒకసారి ఇచ్చారు. అయితే మీకు క్లారిటీ అయితే ఎక్కడ దొరకల, క్లారిటీ లేదు. అయితే ఒక విషయం ఏంటంటే ఇది రక్తనాళాలు, మేజర్ రక్తనాళాలు చుట్టేసుకొని ఉన్నది అని ఇచ్చారు. అట్లాగే మనం ఆపరేషన్ కూడా ఒక డిలే అవుతా ఉంది. ఎందుకు డిలే అవుతుందంటే ప్రతిసారి మనం ఆపరేషన్ పోస్ట్ చేస్తున్నాము, జలుబు దగ్గు వస్తుంది, పోస్ట్ చేస్తున్నాము, జలుబు దగ్గు వస్తుంది. ఇట్లా ఉంది. మొత్తం మీద ఫైనల్గా సర్జరీ చేశాము. సర్జరీలో ఫైండింగ్స్ ఏమంటే అది ఒక పెద్ద మాస్ అన్నట్టు, ఒక గడ్డలాగా ఈ అయోర్టా అంటాము, అంటే మేజర్ రక్తనాళం అన్నమాట. దాని చుట్టూతా వినాక్యం అంటాము, అది కూడా అది పెద్ద సిర అనమాట. దాని చుట్టూతా అట్లాగే పేగులకు సప్లై చేసే మెయిన్ రక్తనాళాలు ఆటి చుట్టూతన వేసుకుని ఉన్నది. మేము ముందు వెళ్ళేటప్పుడే మాకు అంత రిట్రోపెరిటోనియం అంటే స్పైన్కి ఇదే వెన్నుపూసకు దగ్గరలో ఉన్నది ఈ మాస్. అసలు దీని నుంచి బయటపడతామా లేదని మాకు కూడా కొంత భయంగానే ఉంది, ఆందోళనగానే ఉంది. అసలు మనం తీయగలమా లేదా కంప్లీట్గా అని వెళ్ళాము. ఫైనల్గా సక్సెస్ఫుల్గా కడుపులో గడ్డ ఉంది కాబట్టి గవర్నమెంట్ హాస్పిటల్ గుంటూరు పంపించమని ఇక్కడ పంపించడం జరిగింది. ఆ టైంలో నా దగ్గరకు వచ్చినప్పుడు నేను వెంటనే పీడియాట్రిక్ సర్జరీ విభాగాధిపతి, నా క్లోజ్ ఫ్రెండ్, నా క్లాస్మేట్ అయిన భాస్కర్ గారికి తెలియజేయడం జరిగింది. భాస్కర్ వెంటనే కేసుని అడ్మిట్ చేసి వివిధ పరీక్షలు చేశారు. చేసిన తర్వాత ఫైనల్గా డయాగ్నోసిస్ పిండం, కడుపులో పిండం, గట్టెక్కిన గండం, అది వాళ్ళని మేము పెట్టిన టైటిల్. పిండం కడుపులో పిండం ఉండటం, ఆ పిండం కూడా కడుపు లోపల పెద్ద రక్తనాళాల దగ్గర ఉండిపోయి అది ఇబ్బంది పెడుతూ అది ఉండటంతో ఒక గడ్డలాగా అది సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ స్కాన్లో కానీ బయటపడింది. దాన్ని ఎలా గండం కట్టించాలనేటప్పుడు మా ఇక్కడ మిత్రుడు పీడియాట్రిక్ సర్జరీ విభాగాధిపతి సిహెచ్ భాస్కర్రావు గారు ఒక అరుదైన ఆపరేషన్ చేసి, ఒక సంక్లిష్టమైన ఆపరేషన్ చేసి మత్తు విభాగం పసిపిల్లల వాటిలో ఇదివరకులో కూడా గతంలో కూడా ఇవాళ పీడియాట్రిక్ సర్జరీ విభాగం కొత్త పొంతలకి కొన్ని అరుదైన ఆపరేషన్లు చేసిన ఘనత అయితే మాత్రం ఇవాళ పీడియాట్రిక్ సర్జరీ విభాగానికి ఉంది. ఇవాళ రీసెంట్గా ఒక వారం క్రితం మనకి బంటుమిల్లి గ్రామం కృష్ణా జిల్లా నుంచి ఒక పేషెంట్ చిన్న బేబీని తీసుకురావడం జరిగింది. శోభన్ బాబు అనే ఒక